Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Deuteronomy, chapter 33, verse 27. నేటి దినం మన ధ్యానం కొరకు ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 27వ వచనం నుండి తీసుకొనబడింది. The eternal God is thy refuge, and he shall thrust out the enemy from before thee. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం, ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపచేయును. These are almost the last words of Moses. దాదాపుగా ఈ మాటలు మోషే యొక్క చివరి పలుకులుగా ఉన్నాయి. He is preparing to die on Mount Pisgah. పిస్గా కొండ మీద ఇక ఆయన మృతి పొందడానికి సిద్ధపడుతున్నాడు. After that, Joshua will take over and lead Israel across the river Jordan. ఆ తర్వాత యెహోషువ ఆ బాధ్యతలు తీసుకొని యొర్దాను నది మీదుగా వాళ్ళని వాగ్దాన దేశానికి తీసుకొని వెళ్తాడు. One side, Joshua is getting ready to conquer the cities of Canaan, beginning with Jericho. ఒకవైపు కనానులో ఉన్నటువంటి ఆ పట్టణాలను ఎరికోతో ఆరంభిస్తే ఇక వాటిని జయించడం మొదలు సిద్ధపడుతున్నాడు Joshua. యెహోషువ. Moses has just blessed the various tribes of Israel by name except Shimeon. అప్పుడే మోషే ఆ గోత్రాలందరినీ కూడా షిమ్యోను తప్ప మిగతా గోత్రాలన్నిటి వాని పేరు వరుసన వారిని దీవించాడు. And after blessing the various tribes individually, ఆయా గోత్రాలని వ్యక్తిగతంగా ఆయన ఆశీర్వదించిన తర్వాత he concludes with a prophetic blessing to Israel as a whole. ఇశ్రాయేల్ అందరికీ కలిపి సమిష్టిగా ఆయన ఒక ప్రవచనాత్మకమైన ఆ మాటతో ఆశీర్వదిస్తాడు. He is encouraging them and they prepare to enter into the promised land. వారిని ప్రోత్సహిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి వారిని సిద్ధపరుస్తున్నాడు. Moses refers Israel with a kind of pet name, that is Jeshurun. మోషే ఇశ్రాయేలీయులని ఒక ముద్దు పేరుగా అంటాం కదా, అలా యెషురూను అనే పేరుతో వాళ్ళని సంబోధిస్తాడు. Jeshurun means upright one. యెషురూను అనగా యథార్థవంతుడు. It is a name of endearment, a pet name. ఇది ఎంత ముద్దు పేరు, ప్రియమైనటువంటి పేరు. Same name Jeshurun is used in Deuteronomy 30-15 also. ఇదే యెషురూను అనే పేరు ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 15వ వచనంలో కూడా And ఉపయోగించబడింది. also 33:5. 33వ అధ్యాయం 5వ వచనంలో, And also in Isaiah 44:2. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనంలో కూడా God will ride through heavens to help them when they are in trouble. వారు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు మరి ఆకాశ వాహనుడై వారి దగ్గరకు వస్తాడు. Jeshurun is God's favorite child. యెషురూను దేవునికి ప్రియమైన బిడ్డ. Of course, all of us are God's favorite children like Jeshurun. మనమందరం కూడా యెషురూను వలనే దేవునికి ప్రియమైన వారమే. Yes, God pledged the help to Israel. He pledges to help us also. ఏ విధంగా దేవుడు ఇశ్రాయేలీయులకు సహాయం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు, అలాగే మనకును సహాయం చేస్తానని ప్రతిజ్ఞ Yeah, చేశాడు. when we are in trouble, He is our helper. మనము కష్టంలో ఉన్నప్పుడు ఆయన మనకు సహాయకుడు. The eternal God is our refuge, that is our dwelling place. శాశ్వతుడైనటువంటి దేవుడే మనకి నివాస స్థలం, ఆయన మనకు ఆశ్రయం. It means God's favorite children always dwell with God. అనగా దేవునికి ఇష్టమైనటువంటి పిల్లలు ఎప్పుడు కూడా దేవుని ఆశ్రయిస్తారు, ఆయన నివాసంలో They will ఉంటారు. dwell with God. దేవునితో కూడా వారు నివాసం చేస్తారు. He is their dwelling place. ఆయనే వారికి నివాస స్థలముగా ఉంటాడు. God is prepared to help Jeshurun at any time. దేవుడు ఏ సమయంలోనైనా కానీ యెషురూను సహాయం చేయడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. Oh, this verse is like Psalm 91:1. ఈ వచనం కూడా 91వ కీర్తన 1వ వచనం లాంటిదే. We dwell with God. మనము దేవునితో కూడా నివాసం We చేస్తాం. make our habitation in Him. ఆయన యందు మన నివాస స్థలం ఏర్పాటు చేసుకుంటాం. We are intricately interconnected as the Holy Spirit infuses our personal spirit. పరిశుద్ధాత్మ మన యొక్క ఆత్మతో ఐక్యపరుస్తూ ఉండగా మనం ఆయనతో కలిసి ఉంటాం. మనం Yes, we will be ఆయనలో. interconnected with Him very intricately, very intimately. ఆయనతో మనం ఎంతో సన్నిహితంగా అట్లా అల్లుకొని పోయినట్టు ఉంటాం మనం. Not only that, అంతేకాకుండా God is promising to thrust out all the enemies from before them. దేవుడు వారి ఎదుట నుండి శత్రువులందరినీ కూడా వెళ్ళగొడతానని కూడా వాగ్దానం Now చేస్తాడు. Israel will cross over river Jordan, ఇప్పుడు ఇశ్రాయేలీయులు యొర్దాను నది దాటి వెళ్తారు. and they have to conquer the fortified cities of the promised land. ప్రాకారాలు కలిగినటువంటి ఎత్తైన ఆ పట్టణాలు, వాగ్దానం చేయబడిన దేశంలోని ఆ పట్టణాలను వారు స్వతంత్రించుకొని జయిస్తారు. With the exception of Jericho, మరి ఆ యెరికో మినహాయించి, because the fight with Jericho is totally different. ఎందుకనగా యెరికోతో జరిగిన యుద్ధం అది పూర్తిగా భిన్నంగా They ఉంటుంది. have not used the swords or spears or shields. అక్కడ వారు ఖడ్గము, ఈటె గాని డాలు ఇలాంటి ఏమీ It is ఉపయోగించలేదు. totally it is a different war. The war like Jehoshaphat's war, the war like Hezekiah's war, like that. అది పూర్తిగా వేరైన
వేరే తరహా లాంటి యుద్ధం అది. యెహోషాపాతు, హిజ్కియా వాళ్ళు చేసిన యుద్ధం లాంటిది అది కూడా. Yes, God intervened. దేవుడు జోక్యం చేసుకున్నాడు. Except Jericho, they have to fight all the other cities hand to hand. ఎరికో మినహాయిస్తే మిగతా పట్టణాలన్నిటి వారితో కూడా వారు స్వయంగా వెళ్లి ముఖాముఖిగా వారితో యుద్ధం చేయవలసి వచ్చింది. Though they fight, God is the one who brings a victory. యుద్ధం వాళ్ళు చేసినా విజయమునిచ్చింది దేవుడే. God is telling, I will thrust out the enemy. దేవుడు అంటున్నాడు కదా, నేను శత్రువులను వెళ్ళగొడతాను. He forces out the inhabitants of the land, the Canaanites, the Hittites, the Amorites and so on. కాబట్టి ఆ కనానులో ఉన్నటువంటి హిత్తీయులు, అమోరీయులు, యెబూసీయులు వీరందరినీ వెళ్ళగొడతానన్నాడు ఆయన. I will force them out. నేనే వారిని బయటకు తరిమి వేస్తాను, వెళ్ళగొట్టేస్తాను. The result that Israel will live by themselves at peace in the land that God has helped them to conquer. దానికి ఫలితంగా మరి దేవుడు వారిని ఎంతో నెమ్మదిగా సమాధానముగాను ఆ దేశంలో వారిగా నివసిస్తారు. It is a good and rich land. ఇది ఎంతో మంచి దేశము, ఎంతో ఘనమైనటువంటి దేశం. In verse 28, 28వ వచనంలో we read that it is a land of grain and wine whose heavens drop down the dew. ధాన్య ద్రాక్షారసములు గల దేశములు, పై ఆకాశము మంచును కురిపించేటువంటి దేశము. Though Israelites fights the battle physically, ఇశ్రాయేలీయులు భౌతికంగా యుద్ధం చేసినప్పటికీ, but the real sword and shield is the Lord Almighty. వాస్తవమైనటువంటి ఖడ్గము, డాలు సర్వశక్తుడైన దేవుడే. They are blessed people. వారు ఎంతో ధన్యులు. Why? ఎందుకు? People saved by the Lord. దేవుని చేత రక్షింపబడిన వారు. So when we struggle to progress in our spiritual life, మన ఆత్మీయ జీవితంలో కూడా మన ముందంజ వేయడానికి పోరాటం when we are సాగిస్తున్నప్పుడు, struggling to overcome the obstacles, మనం ఈ ఆటంకాలన్నీ కూడా మరి వాటిని అధిగమించడానికి when ప్రయాసపడుతున్నప్పుడు, we struggle to resist the temptations the enemy puts in our way, శత్రు మన మార్గంలో ఉంచినటువంటి ఆ శోధనలు వాటన్నిటి కూడా జయించడానికి మనం ప్రయాసపడుతుండగా, then God is our sword and shield. అప్పుడు దేవుడే మనకు ఖడ్గము, డాలునే ఉంటాడు. So don't give up. కాబట్టి నీవు ధైర్యం విడిచిపెట్టద్దు. And the battle is the Lord's. యుద్ధము యెహోవాదే. This verse speaks about the everlasting arms of God. ఈ వచనము శాశ్వతుడైన దేవుని బాహువుల గురించి మాట్లాడుతుంది. Moses discovered the Lord to be a place of protection in the storms of life. మోషే చూడండి, మన జీవిత తుఫానుల్లో ఆ దేవుడు మనకు భద్రతగా చెప్తున్నాడు ఆయన. And he recognized it. అది ఆయన గుర్తించిన It సంగతి. is his experience. అది ఆయన ఒక అనుభవం కూడా. And he is a source of comfort in all the trials that surrounded the children of Israel in their pilgrimage. ఇశ్రాయేలు ప్రజలు తమ యాత్రా జీవితంలో వారు చుట్టూ శత్రువుల చేత మరి ఆవరించబడి ఉన్నప్పుడు ఆదరణతో ఎంతో ఆధారమైనటువంటి ఆదరణ అది వాళ్ళకి. They were underneath his everlasting arms. వారు ఆయన నిత్యమైనటువంటి బాహువుల క్రింద ఉంటారు. And God upheld and supported them. దేవుడు వారిని పైకి ఎత్తినాడు, వారిని ఆదరించాడు, ఆయన ఆదుకున్నాడు. We too can find him as our protection, crooked and perverse generation that seeks to harm us. మనము కూడా ఆయనను చూడండి, మూర్ఖమైన వక్రజనం మన హాని చేయాలనుకున్నటువంటి ఈ ప్రజల మధ్య మనం ఆయనని కలిగి ఉండగలం భద్రతగా. So in this world, today's verse for our meditation is our experience. ఈ లోకంలో మనము నేటి దిన మన ధ్యానం కొరకని ఈ వచనంలో ఈ అనుభవాన్ని చూస్తాం. Sometimes suddenly the enemies attack us. కొన్ని పర్యాయాలు శత్రువు ఆకస్మికంగా మనపైన దాడి చేయడానికి వస్తారు. For example, ఉదాహరణకి at Rephidim, Amalekites came without any provocation, all of a sudden against Israel. We read it in Exodus 17th chapter. రెఫీదీం అనే ప్రాంతంలో మనం నిర్గమకాండం 17వ అధ్యాయంలో చదివితే, ఇశ్రాయేలీయులు అక్కడికి వెళ్ళినప్పుడు, రెఫీదీం ప్రాంతానికి వచ్చినప్పుడు అమాలేకీలు ఉన్నట్టుండి వారిని ఏమి రెచ్చగొట్టకుండా వాళ్ళే తమంతట తాము యుద్ధానికి వచ్చారు. Sometimes it happens in our lives. కొన్నిసార్లు మన జీవితంలో ఆ విధంగా సంభవిస్తుంది. Same tribe of Amalekites, they raided David's camp at Ziklag in 1 Samuel 30th chapter, first 6 verses. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో చదివితే, ఇలాంటి అమాలేకీల తరహా లాంటి వారే, Same Amalekite. ఆ అమాలేకీలే అలాంటి వాళ్ళే మళ్ళా దావీదు కాలంలో దావీదు మీదకి వచ్చారు యుద్ధానికి. They raided David's camp in Ziklag. సిక్లగులో దావీదు యొక్క పాళ్ళ మీదకి వచ్చారు. And they overthrew their camp and burnt it with fire. వచ్చి వారి గుడారాలన్నీ కూడా పడగొట్టారు, వారు కాల్చి వేశారు. And they took away the women as captives. స్త్రీలందరినీ కూడా చెరగా తీసుకొని పోయినారు. It is written that David strengthened himself in the Lord. అక్కడ రాయబడిన మాట ఏంటిదంటే, దావీదు దేవునిని బట్టి అతడు ధైర్యం తెచ్చుకున్నాడు. Sometimes కొన్నిసార్లు unexpected troubles come from our own brethren also. మనం ఊహించనిటువంటి విధానంలో మన సొంత సహోదరుల యొద్ద నుండి కష్టాలు ఎదుర్కొంటాం. Yeah, Joseph is the glaring example. దీనికి ఒక మంచి ఉదాహరణ యోసేపు. He was thrown into a pit and sold into slavery in Egypt by an Israelite caravan. ఆయన గోతిలో పడవేయబడ్డాడు. ఇష్మాయేలీయుల ద్వారా ఆయన ఐగుప్తునకు అమ్మివేయబడ్డాడు. It was not easier for Joseph to keep a positive attitude
అలాంటి పరిస్థితిలో కూడా ఒక సానుకూలమైనటువంటి ఆ పరిస్థితిని కొనసాగించడం అది అంత సులువైన పనేమి కాదు. He suffered in Potiphar's house. He suffered in prison house. పోతిఫర్ ఇంటిలో చెరసాల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, శ్రమ పడ్డాడు. He suffered a lot in Egypt. ఐగుప్తులో ఉన్న కూడా ఎన్నో బాధలు అనుభవించాడు. It is not easy for us also when some financial disaster hits. మనకు కూడా ఆర్థికమైన ఉపద్రవం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడం మనకు కూడా అంత సులువైంది కాదు. When we lose our job, ఉద్యోగాలు పోయినప్పుడు, when we lose some loved one due to some pandemic, మన ప్రియులైన వారిని ఏదో ఒక తెగులు ద్వారా, అనారోగ్యం ద్వారా కోల్పోయినప్పుడు, it is very difficult when your marriage breaks up. అలాగే వివాహం కూడా చెడిపోయినప్పుడు కూడా వారిని ఎదుర్కోవడం అది అంత సులువైంది కాదు. Sometimes when you hear that your children are hooked up to the drugs etc. కొన్ని పర్యాయాలని పిల్లలు కూడా మత్తు పదార్థాలకి బానిసలు అన్నారు ఈ వార్త విన్నప్పుడు ఇది సహించడం అంత సులువైంది కాదు. Suddenly the enemy will attack us. అకస్మాత్తుగా ఉన్నట్టుండి శత్రువు మన పైన దాడి చేస్తాడు. Then also never forget God is our eternal refuge. అప్పుడు కూడా ఆ పరిస్థితిలో కూడా ఈ మాట మర్చిపోవద్దు, నువ్వు నిత్యుడైనటువంటి దేవుడే మనకి బాహు అయినాడు. Sometimes we may be attacked by terminal diseases like King Hezekiah. కొన్ని పర్యాలు ప్రాణాంతకమైన వ్యాధి లాంటి హిజ్కియాకి సంభవించినట్లు మనకి కూడా ప్రాప్తించవచ్చు. King Hezekiah approached God directly and prayed. హిజ్కియా రాజు నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళాడు, ఏడ్చి ప్రార్థన చేసినాడు. God became his refuge. దేవుడు ఆయనకు ఆశ్రయమయ్యాడు. Remember, he is our all sufficient God and always sufficient God. గుర్తుంచుకోండి, ఆయన మనకి అన్ని విషయాల్లో చాలినవాడు, ఎల్లప్పుడు కూడా ఆయన మనకు సరిపోయినవాడు, చాలినవాడు. Though you are in the uttermost lowest limit and may be thinking that there is no hope, నీవు అత్యంత కృంగిపోయిన స్థితిలో ఇక ఏ ఆశలు నిరీక్షణ లేదు అనుకుంటున్న సమయంలో, yet he is our all sufficiency. ఆయన మనకి చాలినటువంటి దేవుడు. Moses says, మోషే అంటాడు, underneath you even in the lowest state his everlasting arms are available. తో దిగజారిపోయిన కృంగిపోయిన స్థితిలో ఉండగా కూడా నిత్యముగా నుండి బాహువుల క్రిందనే ఉంటావు. Underneath all my sufferings, sorrows, despair or weakness, his arms are there. కాబట్టి నేను కృంగిపోయినప్పుడు, నిరాశ నిస్పృహలో దుఃఖంతో ఉన్నప్పుడు ఆయన బాహువులు నాకు ఆధారం. Therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, God alone is enough for all our needs in this life and eternity. దేవుడు ఒక్కడే ఈ జీవితంలోనూ రాబోయే ఆ లోకంలో కూడా ఆయనే మనకు చాలినవాడు. Jesus Christ is enough for everything we face. మనం ఎదుర్కొనే అన్ని పరిస్థితుల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువే చాలినవాడు, సరిపోయినవాడు ఆయన. That's why children of God are blessed people. అందుకనే దేవుని పిల్లలైన వారు ఎంత ధన్యులు. Our responsibility is to appropriate God's all sufficiency. మన బాధ్యత ఏమిటంటే ఆ చాలిన సర్వ సమృద్ధి గల దేవుణ్ణి మనము కలిగి ఉండాలి, అన్వయించుకోవాలి. And may God help us to experience all these truths in our day-to-day life. మన అనుదిన జీవితంలో ఈ అనుభవాలని మనం అనుభవించలాగన దేవుడు సహాయం చేయను గాక. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక.